మీరు అన్నారు ఇప్పుడు అప్పులు ఉన్నాయి కదా, అప్పులకు వడ్డీ కట్టేందుకే సరిపోతున్నారు. ఎట్లా మరి ఈ సిచ్యువేషన్ ఎట్లా ఓవర్కమ్? అదే ఆదాయ వనరులు పెంచాలి. ఆదాయ వనరులు పెంచడానికి, ప్రధానమైన ఆదాయ వనరులు పెంచడానికి వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే, ఈరోజు క్రమశిక్షణతో ఆ డిపార్ట్మెంట్ నడిపితే ఆదాయ వనరులు పెంచే అవకాశం ఉంటుంది. వృధాగా ఖర్చు పెట్టకుండా ఒక డిసిప్లిన్డ్గా వ్యవస్థ నడిపించే ప్రయత్నం, కార్యాచరణ మొదలైంది. బిల్లులకు డబ్బులు తీసుకుంటున్నారన్నది ఒక దారుణమైన. ఎవడో పనికి రానివాడు అట్లా మాట్లాడతాడండి. పనికి రాని వాళ్ళు మాట్లాడతారు. పనికి రానివాడు మాట్లాడితే దానికి సమాధానం హరీష్ రావు అన్నారు. అంటే బట్టి విక్రమార్క హరీష్, ఇక్కడ బట్టి విక్రమార్క మీకు సన్నిహితుడు కాబట్టి ఆయన ఏదో మినిస్టర్ అంటే నీలాగా బిల్లులకు నేను డబ్బులు తీసుకోలేదని. ఇప్పుడు అతనికి సమాచారం సరిగ్గా లేకపోవచ్చు, ఎవరైనా సమాచారం తప్పుగా ఇచ్చిండొచ్చు, అది సరికాదని చెప్తా ఉన్నాం. వాళ్ళకి అలవాటు అయిపోయింది బురద చల్లి ఇతరుల మీద దాన్ని తుడుచుకో అనే ఆలోచనతో వారు పోతారు. ఆ విధంగా కానే కాదు. వారికి ఏదైనా కావాలని ఎవరైనా వారి సహచరులు సమాచారం ఇస్తే వెంటనే రియాక్ట్ అయి ఉంటారు, కానీ అది సరికాదు. సరే, ఇక ఫ్యూచర్ సిటీ విషయానికి వద్దాం. ఫ్యూచర్ సిటీ మీద ప్రధానంగా ఆరోపణ ఏంటంటే, మేము ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే దాన్ని తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీ అంటారు. అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ అంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ సిటీ అని ఆరోపణ చేస్తున్నారు. మేము టీఆర్ఎస్ ఎట్లా ఉందంటే మళ్ళీ అధికారంలోకి వస్తే మరి అక్కడ ఉన్న అగ్రిమెంట్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయో లేదో అన్న విధంగా ఉంది. ప్లస్ ఇంత జనాభా ఇక్కడ ఉంటే 1,00,000 మంది ఉన్న జనాభా దగ్గర కూడా ఎందుకని రోడ్లు, ఎందుకంత హంగామా అని అంటారు కేటీఆర్. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, అక్కడ మా ప్రభుత్వం కాలుష్యానికి సంబంధించిన ఫార్మా రావద్దు అని ఒక నిర్ణయం తీసుకొని మేము ప్రజా ఆందోళన చేసినాం. ఇప్పుడు ఫార్మా దానికి ఉన్న అనుగుణంగా ఈరోజు గ్రీన్ ఫార్మా యూనిట్స్ వస్తాయి. అక్కడ చాలా వరకు కాలుష్యం లేని ఫార్మా యూనిట్స్ తీసుకొచ్చే కార్యక్రమం. ఫార్మా ఆ కంపెనీస్కి సంబంధించి వాటికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఇప్పుడు ఎడ్యుకేషన్ కావాలి, అక్కడ హౌసింగ్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉంటున్న వారికి స్పోర్ట్స్ ఉండాలా, ఈరోజు దానికి కావాల్సిన కంప్యూటర్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈరోజు ఏఐ ఆధారితంగా ఉన్న డేటా సెంటర్స్ కావాలి. వీటన్నిటిని కూడా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి చేస్తాను. దాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టాం. ఈరోజు వారెవరో పాలసీ నిర్ణయం తీసుకున్నారు, మేము వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాగానే దీన్ని అడ్డుకుంటామంటే ఈ రాష్ట్ర ప్రజానికానికి వారు క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతా ఉన్నారు. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, అది 100% అండి. ఇదే బురద జల్లే కార్యక్రమం చేసి తుడుచుకో అనేటారు. వారికి ఏం సంబంధం అండి? వారు అన్నదమ్ములకి అసలు దీంట్లో వారికి ఏం సంబంధం? ఒట్టిగా వారి పైన ఎవరికి ఏం ల్యాండ్స్ ఏమైనా అది ఉంటే చెప్పమని చెప్పండి. నేను ఈ రోజు కూడా చెప్తున్నాము, అన్ని తీర్లా విధంగా అభియోగం చేస్తున్నప్పుడు ఆధారాలుంటే తీసుకురమనండి, మేమే విచారణ జరిపిస్తాం. మేమే స్వయాన చెప్తా ఉన్నాం, విచారణ జరిపిస్తాం. ఆధారం లేకుండా